హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చలికాలం వచ్చేసింది. సో చలికాలం వచ్చిందనంటే బాడీలో ఏ పార్ట్‌లో పెయిన్స్ ఉన్నా కూడా అవన్నీ బయటపడతాయని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మోకాలు నొప్పులతోటి సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ చలికాలంలో ఇంకా ఎక్కువగా ఆ నొప్పులు పెరుగుతూ వస్తూ ఉంటాయి. సో సాధారణంగా చలికాలంలో ఈ పెయిన్స్ అన్ని పెరగటానికి రీజన్స్ ఏంటి? మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు స్పెషల్‌గా ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో మోకాలు నొప్పుల నుంచి బయటపడేందుకు మనకు అందుబాటులో ఉన్నటువంటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి డాక్టర్ మీనల్ చంద్ర గారు. హలో మ్యామ్. హలో మ్యామ్, సో వింటర్ వచ్చిందనంటేనే సో ఆల్రెడీ పెయిన్స్ అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ భయం అనేది స్టార్ట్ అవుతుంది. బాబోయ్! ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతాయి. సో అందరూ హాట్ ప్యాక్‌లు వాడేస్తూ ఉంటుంటారు. రైట్. సో పెయిన్ కిల్లర్స్, హాట్ ప్యాక్స్ అన్నీ పెట్టుకుంటారు దగ్గర. సో బేసిక్‌గా ఈ పెయిన్స్ చలికాలంలోనే ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది? అండ్ మోర్ ఓవర్ మోకాలు నొప్పులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ టైంలో? చలికాలంలో ఓన్లీ పేషెంట్స్కి కాదు, నాకు కూడా భయం అవుతుంది. ఇప్పుడు అన్ని పేషెంట్స్ మోకాలు నొప్పి ఎక్కువైంది ఆర్ భుజం నొప్పి, బ్యాక్ పెయిన్, ఇది అన్ని ఇది కంప్లైంట్స్ నుంచి వస్తున్నారు కదా. సో చలికాలంలో ఏమవుతుంది, మసిల్ స్టిఫ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇస్ ఇది జాయింట్కి మూవ్మెంట్ కొంచెం తక్కువ అవుతుంది, మొబిలిటీ. థర్డ్ పాయింట్, ఇది బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ డ్రాప్ బ్లడ్ సర్క్యులేషన్ జాయింట్ లోపల తక్కువ అవుతుంది. దానివల్ల అన్ని స్టిఫ్నెస్, మొబిలిటీ తక్కువ ఉంటే, మసిల్ వీక్ ఉంటే ఇది నొప్పి ఎక్కువ అవుతుంది ఫర్ ఆల్ ద జాయింట్స్, మోకాల్, భుజం, యాంకల్, ఎవ్రీథింగ్. బ్యాక్ కూడా స్టిఫ్ అవుతుంది. సో దానికి ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెయిట్ రిడక్షన్. మీకు వెయిట్ ఎక్కువ ఉంటే బరువు తగ్గాలి, స్పెసిఫిక్ ఫర్ నీ పెయిన్. సెకండ్ థింగ్ ఈజ్ స్టార్ట్ యువర్ డే విత్ ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. వాకింగ్ చేయండి, యోగా చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇంట్లోనే కొన్ని చేయాలి, దట్ మీన్స్ యూ కెన్ డూ సైక్లింగ్, okay, or some kind of exercises. Third point is very important is vitamin D and calcium. Okay, so ఇప్పుడు విటమిన్ డి, కాల్షియం ఫస్ట్ చెక్ చేయాలి. చెకింగ్ చేసిన తర్వాత కొంచెం లో సైడ్లో ఉంటేనే అండర్ డాక్టర్ సూపర్విజన్ యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అండ్ దెన్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే 30 minutes అట్లీస్ట్ సన్లో, ఫ్రమ్ 11:30 హాఫ్ అన్ అవర్ ఇన్ ద సన్ ఇంపార్టెంట్ ఉంది. ఓకే, తర్వాత కూడా ఇఫ్ ద పెయిన్ ఈస్ నాట్ కమింగ్ డౌన్ దెన్ యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్. ఓకే, ఇవాల్యుయేషన్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది, తర్వాత కొన్నిసార్లు చిన్న చిన్న టెస్ట్ ఉంది, జస్ట్ పేషెంట్లోనే చూస్తాను. సో ఇది ఇవాల్యుయేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ లోపల డ్యామేజ్ ఎక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఆర్ ఇట్ ఈస్ జస్ట్ మసిల్ పెయిన్ ఆర్ సమ్ టైమ్స్ జస్ట్ స్టిఫ్నెస్ ఉంటే ఎక్సర్సైజెస్ అండ్ సమ్ మసిల్ రిలాక్సెంట్ వల్ల హెల్ప్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, D3 డెఫిషియన్సీ ఉండేటప్పుడు చాలామంది సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ సప్లిమెంట్స్ వాడే వాళ్ళు కూడా ఎందుకు ఇది డైలీ వేసుకోవడం అని ఇంజెక్షన్స్ అనేవి వెళ్తున్నారు. సో ఎవరికి అసలు ఇంజెక్షన్స్ తీసుకునే నెసెసిటీ ఉంటుంది, ఎవరికి సప్లిమెంట్స్ సరిపోతాయి? సో యూజువల్గా విటమిన్ డి బ్లడ్ లెవెల్స్లో చెక్ చేస్తాము. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 15, యూజువల్గా 21 పైన పెట్టాలి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 15 అండ్ ఫటీగ్ ఉంది అండ్ వేగ్ బాడీ పెయిన్ ఉంటే ఇంజెక్షన్స్ వీ హ్యావ్ టు టేక్. ఓకే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 20 and but less than 30-35, that means we can maintain it with tablets. Okay, tablets kuda very very dosage lo vastundi. So we have 60,000 dose lo undi, then we have 11,000 ki dose lo undi. So depending upon how much is your blood levels, dan prakaram doctor prescribe chestaru. Okay, and vitamin D ki kuda there are some important factors only, like you have to take it with combination of vitamin D with magnesium and this vitamin K, so that absorption better అవుతుంది. సో అన్నెసెసరీగా మీరు కంటిన్యూస్ గానే విటమిన్ డి యూజ్ చేస్తే ఒకసారి టాక్సిక్ లెవెల్ రీచ్ అయితే కష్టం అవుతుంది. సో ఇట్ హ్యాస్ టు బి అండర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్. రైట్. ఇప్పుడు నీ పెయిన్స్ కి మనకి నాన్ సర్జికల్ ఆప్షన్స్ లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ పిఆర్పి, ఇది బాగా ప్రచారం జరుగుతుంది. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఈ చలికాలంలో తీసుకునేటప్పుడు వీళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా వాళ్ళకి గైడ్ చేస్తారా? పిఆర్పి ఇస్ అ యూనివర్సల్ ట్రీట్మెంట్. మీన్స్ anywhere in the world, for any painful musculoskeletal condition, any time of the year, any time of the day, you can take it. Okay, so but protocol prakaram
పిఆర్పి చేయాలి ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఓకే, సో మీరు ఏ మంత్లో, ఏ టైంలో, ఏ వెదర్లో పిఆర్పి చేస్తే దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్. ఓకే, కాంప్లికేషన్స్ కెన్ అకర్ బికాస్ ఆఫ్ వేరియస్ థింగ్స్. ఓకే, లైక్ ఇఫ్ those who are not trained to do PRP, or if your damage is not too much to take PRP, or not doing in a protocol manner, then complications can happen. But otherwise PRP is a very safe treatment, and proper ga cheste, proper indication వాళ్ళకి చేస్తే no complication, any time of the year you can do it. రైట్. ఇప్పుడు సో మోకాళ్ళు తొందరగా అరిగిపోయినాయి. సో ఎవరిలో ఎక్కువగా మనం చూస్తాం, ఎక్కువగా నిలబడి పనిచేసే వాళ్ళలోనే, లైక్ టీచర్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, సో ఇలా ఎక్కువగా పనిచేసే వాళ్ళలో చూస్తాం. కానీ వాళ్ళ పని అదే కాబట్టి, సో నెక్స్ట్ పిఆర్పి తీసుకున్న తర్వాత కూడా అదే వర్క్ మళ్ళీ రొటీన్గా చేయాల్సి వస్తుంది కాబట్టి, సో అప్పుడు వాళ్ళకి ఆ పిఆర్పి అనేది పనిచేస్తుందా, ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీచర్ స్టాండింగ్ కంటిన్యూస్గా ఉంది, బట్ దే హ్యావ్ టు డూ దే ప్రొఫెషన్ కదా. అగైన్ సై మార్కెటింగ్ పర్సన్ కంటిన్యూస్గా ఇక్కడ నుంచి దే విల్ రోమ్ అండ్ దే హ్యావ్ టు డూ ద లైక్ అగైన్ పోలీస్ పీపుల్ ఆల్సో దే హ్యావ్ టు డూ. సో పిఆర్పి తర్వాత వీ డోంట్ స్టాప్ ఎనీ యాక్టివిటీస్. ఓకే, బట్ మోడిఫికేషన్స్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్కి కంటిన్యూస్గా స్టాండింగ్లో ఉంటే యూ హ్యావ్ టు వేర్ ఎ నీ క్యాప్, వేర్ గుడ్ షూస్, అండ్ ఇఫ్ మీకు అవసరం లేకపోతే యూ కెన్ సిట్. ఓకే, సో ఇది పేషెంట్స్కి వీ హ్యావ్ టు పుట్ ఇన్ ద మైండ్, సి దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ యువర్ జాయింట్, మీకు ఇది ప్రికాషన్స్ ఫాలో చేయాలి. సో దే విల్ మేక్ అరేంజ్మెంట్స్ అకార్డింగ్లీ కదా. సో సమ్ టైమ్స్ అన్నెసెసరీగా కూడా వీ స్టాండ్ అండ్ టాక్ కదా. సో అట్ దట్ టైమ్ దే విల్ నో దట్ యా నాకు ప్రాబ్లం ఉంది కదా, ఐ విల్ సిట్ అండ్ టాక్. ఇది సో వాట్ ఐ నో అబౌట్ ద పేషెంట్కి ఎంత డ్యామేజ్ ఉందో లోపల, వాట్స్ హ్యాపెనింగ్ టు ద పేషెంట్ షుడ్ ఆల్సో నో టు అండర్స్టాండ్ ద ట్రీట్మెంట్. సో ఇదే ఫస్ట్ నా దగ్గర ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ ఓన్లీ, వీ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ స్కానింగ్ వల్ల, దెన్ వీ టేక్ ద హిస్టరీ, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి హిస్టరీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, దట్ వాట్ షీ ఈస్ డూయింగ్ ఆర్ వాట్ హీ ఈస్ డూయింగ్ త్రూ అవుట్ ద డే. దాని ప్రకారం ఫస్ట్ వీ టెల్ టు ద పేషెంట్, సి దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్, మీ సైడ్ నుంచి ఇది చెయ్యాలి, నా సైడ్ నుంచి గుజ్జు పెంచడానికి కోసం పిఆర్పి చేస్తాము, ట్రీట్మెంట్ చేస్తాము, కానీ ట్రీట్మెంట్కి సక్సెస్ పేషెంట్ చేయలోనూ ఉంది. పేషెంట్ ఎంత మంచిగా ఇది ప్రికాషన్స్ ఫాలో చేస్తే ఎంత మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, దెన్ ఓన్లీ దే విల్ కోఆపరేట్. సో ఎవరికి పిఆర్పి అనేది అసలు సక్సెస్ కాదు అనే విషయం ఏమైనా ఉంటుందా? సో పలానా వాళ్ళకి పిఆర్పి మనం చెయ్యలేము, సో చేసినా అది సక్సెస్ కాదు అని. జనరల్గా పిఆర్పి ప్రతి మనిషికి సూట్ అవుతుంది. ఓకేనా, కొన్ని పేషెంట్స్కి 80-90 వరకు ఇంప్రూవ్మెంట్కి ఛాన్సెస్ ఉంది, కొన్ని పేషెంట్ మేబీ 30-40 వరకు, బట్ పిఆర్పి విల్ డెఫినెట్లీ గివ్ ఇంప్రూవ్మెంట్. ఎవరికైనా నో ఏజ్ లిమిట్స్, నథింగ్. బట్ కొన్ని పేషెంట్స్కి బ్లడ్లోనే కొంచెం ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉంటే, ఆర్ యాక్టివ్ క్యాన్సర్ ఉంటే, ఆ టైంలో వీ డోంట్ tell patient to go for PRP. Some other treatment options istam. Right. Thank you, ma'am. Thank you so much. So PRP treatment ఏ రకంగా మోకాళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది, సో చలికాలంలోనే ఎందుకు ఎక్కువగా పెరుగుతాయి, రీజన్స్ అన్ని కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.